ముందుగా నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం బ్రతకాలి అంటే చాలా కష్టం అయిపోయింది. చాలా ధరలన్నీ పెరిగిపోయాయి, కరెంటు బిల్లుతో సహా అన్ని పెరిగిపోయాయి. మీరు పదవిలోకి వస్తే గనక వీటన్నిటిని ఎలా చేయగలరో కొంచెం తెలియజేయండి. తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి ముద్దుగో పేరు పెట్టి అని చెప్పా కదా, అప్పులు అప్పారో అని. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. పదే అంటాడు బటన్ నొక్కినా ఆయన 2 బటన్లు నొక్కుతాడు. ఒకటి బొలుగు బటన్ తల్లి నొక్కుతాడు, 10 రూపాయలు అకౌంట్ లో పడుతుంది. అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది తల్లి. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారమ్మా. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేస్తున్నారు. ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, చివరికి క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచారు దాన్ని. ఇవన్నీ ఎందుకు పెంచారంటే ఆ అప్పులు కట్టాలి కనుక. ఒక ముఖ్యమంత్రి పైన ఉన్న బాధ్యత కేవలం బటన్ నొక్కడం కాదు, అభివృద్ధి చేయాలా, ఉద్యోగాలు కల్పించాలా, మన జీవితాల్లో మార్పు తీసుకురావాలా. మీరు ఒక్కసారి ఆలోచించండి, మా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్క కంపెనీని తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? లేదు. ఈ పన్నుల భారం తగ్గించాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, చెత్త పన్ను మేము తీసేస్తాము, ఇంటి పన్ను తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక పద్ధతి ప్రకారం పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన వేస్తున్న అదనపు పన్ను కూడా తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. రాబోయే 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా చేసే బాధ్యత కూడా మాది అని ఈ సభాముఖం తెలుపుతున్నాం. ఇంకా మధ్యతరగతి కుటుంబాలకు వచ్చగల ఎక్కువ శాతం మంది ఉద్యోగాలపైన ఆధారపడి ఉంటాడు తల్లి. మన ప్రాంతానికి పెట్టుబడులు తీసుకురావాలా, కంపెనీలు తీసుకురావాలా. తమ్ముడు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పా. ఒక ఎలక్ట్రానిక్స్ హబ్గా, ఆటోమోటివ్ హబ్గా, సిమెంట్ హబ్గా, డిఫెన్స్ హబ్గా మన రాయలసీమను తీర్చిదిద్దడానికి మనకు అవకాశం ఉంటుంది. అది మేము చేస్తాం. గతంలో మెగా సీడ్ పార్క్, జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్ని తీసుకొచ్చాం తల్లి. ఈ ముఖ్యమంత్రి చేతకంతనం వల్ల అన్ని వెళ్ళిపోయినాయి. అవి వస్తే మనకు ఆదాయం కూడా పెరుగుతుంది. కేవలం సంక్షేమం ఇస్తాం కాదు, పేదరికం నుంచి పేద కుటుంబాలని బయటికి తీసుకురావాలంటే వాళ్ళకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తప్పనిసరిగా చేపడుతుంది. రైట్.